ఫస్ట్ 15 minutes పేపర్ని క్షుణ్ణంగా రీడ్ చేయడానికి టైం ఇవ్వు. ఇప్పుడు టాపర్కి సంబంధించిన పేపర్ షీట్ ఇస్తున్నా. ఇన్ కేసు ఎవరికైనా సరే ఈ పేపర్ షీట్స్ కావాలి అంటే 4 marks క్వశ్చన్ ఇలా గేర్లు కొట్టుకొని సెట్ అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్స్ అన్ని కూడా ఇలా లెఫ్ట్ సైడ్ రాసుకొని సెట్ అయిపోతుంది. 10 marks క్వశ్చన్ ఇచ్చారనుకో 10 to 12 minutes రాయడానికి మనం పెట్టేసుకోవాలి. 8 marks క్వశ్చన్ 8 minutes నుండి 10 minutes కంప్లీట్ చేయండి. 100 days, 100 exams, 100 మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ నుండి 100 కొత్త లెర్నింగ్స్. వీటి అన్నిటితో పాటు నువ్వు ప్రతిరోజు రాసే ఎగ్జామ్లో నీకు కానీ ఈ విషయాలు తెలిస్తే, మరొకలా చెప్పాలంటే పేపర్ ప్రెజెంటేషన్ సంబంధించిన స్కిల్స్ నీకు కరెక్ట్గా తెలిస్తే, ఇంకొకలా చెప్పాలంటే ప్రతిరోజు కూడా ఈ స్కిల్స్ని నువ్వు మాస్టర్ చేయడానికి ట్రై చేస్తే పబ్లిక్ ఎగ్జామ్లో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు వేసే ఈ మొత్తం పునాదంతా కూడాను నీ ఫ్యూచర్లో ఇంటర్కి హెల్ప్ అవుతుంది, నీ డిగ్రీకి హెల్ప్ అవుతుంది, నీ బీటెక్కి హెల్ప్ అవుతుంది, నీ డాక్టర్ కోర్స్కి హెల్ప్ అవుతుంది, నీ లాయర్ కోర్స్కి హెల్ప్ అవుతుంది, నీ యూపీఎస్సీ జర్నీకి హెల్ప్ అవుతుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు నువ్వు వేసే ఫౌండేషన్ అనేది నీ ఫ్యూచర్ అంతటిని మార్చేసే అంత శక్తి ఉంది. కాబట్టి ఈ వీడియో చాలా పవర్ఫుల్ వీడియో. ఇన్ కేస్ ఇందులో ఉన్న ట్రిక్స్ అన్ని కూడా నీకు తెలిస్తే చాలా హ్యాపీ. ఇన్ కేస్ తెలియకపోతే కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సరే, అయితే ఇక మెల్లగా మొదలు పెడతాం. ముందుగా మనందరికీ కూడాను ఒకప్పుడు ఎడిషనల్ సీట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇక నుంచి కూడాను 24 pages బుక్స్ లెట్స్ అనేది ఇచ్చేస్తున్నారు అందరికీ కూడాను. సో అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ. నిజం చెప్పాలంటే ఈ ఒక్క బుక్లెట్ చాలు, మీకు ఎక్స్ట్రాగా పేపర్స్ ఏం అవసరం లేదు. కాబట్టి మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో టై చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీ అందరికీ ఓఎంఆర్ సీట్ ఇస్తారు పేపర్లో. అయితే ఓఎంఆర్ సీట్లో 4 parts ఉంటాయి, కానీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మాత్రం మీరు ఫిల్ చేయాలి. దాని గురించి టెన్షన్ అనేది తీసుకోకండి, ఎందుకంటే మీకు ఎవరైతే ఇన్విజిలేటర్ వస్తారో ఆయన చూసేసుకుంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు ప్రతి ఎగ్జామ్ సుమారుగా 3 hours 15 minutes వరకు జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఒక టాపర్ నుండి ఒక వీక్ పర్సన్ వరకు కూడాను, ఒక యావరేజ్ పర్సన్ వరకు కూడాను అందరినీ కలిపి యావరేజ్గా తీసుకున్న టైం ఈ 3 hours 15 minutes. కాబట్టి ఈ 3 hours 15 minutesలో నేను చెప్తున్నా, ఎవడైతే టాప్ మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారో మీరు మాత్రం ఫస్ట్ 15 minutes పేపర్ని క్షుణ్ణంగా రీడ్ చేయడానికి టైం ఇవ్వు. ఎప్పుడైతే పేపర్ని క్షుణ్ణంగా రీడ్ చేయడానికి అర్థం ఇస్తావో నీ యొక్క సక్సెస్ ఇక్కడ నుండి మొదలైపోతుంది. ఎందుకు అంటే మైండ్ ఫస్ట్ రిలాక్స్ అవుతుంది, మొత్తం స్కానింగ్ అంతా చేయడం అవుతుంది, ఏది నీకు తెలుసు ఏది తెలియదు అన్న అనలైజ్ చేస్తుంది. సో ఫస్ట్ నుండే సక్సెస్ కొట్టడం మొదలవుతుంది. ఎందుకు ఈ పేపర్ని చదవమని చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఒక సమ్ ఇచ్చాను, ఈ సమ్ చూడండి. ఈ సమ్ యాక్చువల్లీ నేను కూడా తప్పు రాసాను. ఓకే, అది కూడా మీ క్లాస్ చెప్తున్నప్పుడు తప్పు రాసాను. సో ఇలాంటి సమ్స్ మీరు ఎగ్జామ్లో కూడాను అప్పుడప్పుడు మీకు తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సమ్లో చూడండి, టోటల్ ఏపీ అంతా 3 parts అంట, అండ్ ఏబి అనేది 7 parts అని అనుకున్నాను. కానీ అక్కడ మొత్తానికి సంబంధించింది ఏంటి, ఇది టోటల్ 7 parts, ఇక్కడ ఉన్న పార్ట్ ఇది 4 parts అనమాట. సో అప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఏపీ బై బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఇది ఆన్సర్. కానీ నేనేం చేశాను, 3/7 అని పెట్టేసి ఎంఎన్ రేషియోలో వేసుకుని ఆన్సర్స్ అంతా కూడా సెక్షన్ ఫార్మ్లో వేసుకుంటూ వెళ్ళిపోయా. సో నేను చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు మన మైండ్ అనమాట ఈ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే నేను ఒకసారిని నాకు మ్యాథ్స్ వచ్చు, నాకు చేయగలను అనే ఒక్క నమ్మకం వల్ల మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, అప్పుడప్పుడు మన ఓవర్ కాన్ఫిడెన్స్ పోవాలి అంటే డెఫినెట్లీ కూడా చేయాల్సింది ఏంటంటే ఇలా పేపర్ మొత్తాన్ని కూడా చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసారు కదా శాంపుల్గా మొత్తం పేపర్ అంతా. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం నమ్మకం ఇస్తున్నా, మొట్టమొదటిది ఇప్పటి వరకు చూసిన పేపర్లో నేనేం నమ్మకం ఇస్తున్నాను. మొట్టమొదటిది మీకు టాపర్కి సంబంధించిన పేపర్ షీట్ నేను మీకు చూపిస్తాను, ఒరిజినల్గా ఎనాలిసిస్ చేసి చూపిస్తాను కూడా. రెండోది ఒరిజినల్ పేపర్. అసలు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక టీచర్కి పేపర్ కరెక్షన్కి సంబంధించి ఒక పీడిఎఫ్ ఇస్తారు, దీంట్లో ఉన్నవి రాస్తేనే మార్క్స్ ఇవ్వండి అనుకుని ఆ పేపర్ మీకు చూపించేసి ఎనాలిసిస్ చూపిస్తారు. అండ్ అన్నిటికన్నా మించి ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు నమ్మకం వచ్చేది, నిజంగా నేను ఇవన్నిటిని పాటిస్తే నేను ఎగ్జామ్ దుమ్ము దులిపిస్తాను అనే నమ్మకం మీ అందరికి తెప్పిస్తాను. అండ్ అన్నిటికన్నా మించి ప్రతి దానికి కూడా ప్రూఫ్స్తో మాత్రం మాట్లాడతాయి, ఏది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడాలి, ప్రతిదీ ప్రూఫ్స్. సో సిచ్యువేషన్ తీసుకుంటూ వెళ్తాం. మొట్టమొదటిగా తీసుకుంటూ వెళ్తే సో సిచ్యువేషన్ చూద్దాం. ఓకే, సో సిచ్యువేషన్ చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ సిచ్యువేషన్, మనం ఎలా పాస్ మార్క్స్ తీసుకుని రావాలి అని చెక్ చేసుకున్నట్లయితే చాలా మందికి ఎవరైతే అసలు ఎగ్జామ్ బాగా రాయలేను అనుకున్న నమ్మకం ఉంటుందో, నమ్మకం లేదో మీలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ వినాల్సింది ఫస్ట్ పేపర్ ఫిల్ చేయండి తప్ప. ఎందుకంటే చాలా మంది ఎగ్జామినర్స్ అండ్ ఇంక్లూడింగ్ మీ నాలాంటి వాళ్ళందరూ కూడా పిల్లలకి ఏదో రకంగా పాస్ చేద్దాం అనుకున్న నమ్మకం ఉంటుంది, ఆశ ఉంటుంది అనమాట. సో మీరు ఇన్ కేసు పేపర్ ఇచ్చేటప్పుడు మీరు ఇలాగ ఖాళీగా విడిచిపెట్టిస్తే మేము ఏం మార్కులు ఇస్తాం, అక్కడ మీరు ఏదో రాస్తే దానికి ఒక 1/2 మార్కో 2 మార్క్స్ 1 మార్క్ వేయడానికి పాస్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు పేపర్ నింపకపోతే ఎలాగా? సో పేపర్ నింపడానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ 20 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ రెండింటిని తీసుకొని 2 లైన్లు రాయండి. అప్పుడు 22 40 మార్క్స్.
మాక్సిమం 40 మార్క్స్ రావడానికి చాయిస్ ఉంది కదా, అంటే పాస్ అయిపోతావు కదా. నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా కీవర్డ్స్ని తీసుకొని ఒక 2-3 లైన్లు రాయడానికి ట్రై చేయండి, నింపితేనే పాస్ అవుతాయి, లేకపోతే లేదనమాట సిచ్యువేషన్ అంతా కూడా. నెక్స్ట్ ఇప్పుడు టాపర్ పిల్లలు చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ అంతా కూడా ముద్దగా రాస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఉన్న 10 లైన్లే రాస్తారు, దాన్ని బేభత్సంగా రాస్తారు. మీరు చేయాల్సింది ఎప్పుడైనా ఒక మంచి ఎక్స్పర్ట్ అయిన టీచరు, టీచింగ్ కెరీర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది, పేపర్ చూసిన వెంటనే ఆడు ఎన్ని రాశాడు, యావరేజ్గా 18 లైన్స్ రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. మీ బుక్లెట్లో చూస్తే అర్థమైపోదు, ఓకే ఈడు ఒక 18 లైన్స్ వరకు రాశాడు, మరీ లెక్క పెట్టుకోము కానీ 18 చూస్తే అర్థమైపోద్ది అనమాట. కాబట్టి మీరు ఎక్కువ రాయకండి, అలా అనుకుని తక్కువ రాయకండి, 18 లైన్స్కి ఆ రకంగా సుమారుగా రాయడానికి ట్రై చేయండి, మీ పేపర్ సూపర్గా ఉంటుంది. అర్థమవుతుందా, మీ పేపర్ సూపర్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకా ముందుకెళ్తాం, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జాక్ట్గా ఈ రకంగా ఉంటుంది అనమాట పేపర్ అంతా కూడా. ఓకే, ఈ పేపర్లో మీకు చూడండి గవర్నమెంట్ ఇచ్చిన కీ ఏ రకంగా ఉంటుంది ఏంటో చూపిస్తున్నాను చూడండి. కీ ఈ రకంగా గవర్నమెంట్ ఇచ్చిన కీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కీలో ఏదైనా ఒక దానికి చూద్దాం, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఎలా ఉందంటే ఇది ఒక 4 మార్క్స్ క్వశ్చన్, కానీ ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో చూస్తే ఫార్ములాకి 1 మార్క్ ఇచ్చాము, సబ్స్టిట్యూషన్ 2 మార్క్స్, రిజల్ట్కి 1 మార్క్ ఇవ్వమని చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకుంటే, ఎప్పుడైనా ఆన్సర్ అంతా ఇలా క్లమ్జీగా రాయడం కానీ విడగొట్టి రాయడం కానీ ఈ రెండు రాంగే. సో ఇక్కడ ఇచ్చిన వాటికి డిమాండ్కి తగ్గట్టు రాస్తున్నావు. కొంతమంది ఏం చేస్తారు, ఈ ఒక్క మ్యాథమెటికల్ స్టెప్కే 3-4 స్టెప్లు వేస్తారు. నువ్వు ఎన్ని స్టెప్లు వేస్తావు నాకెందుకు రా, ఇది డ్యాన్సా, అవసరం లేదు. సో నువ్వు ఎక్కువ స్టెప్స్ ఇస్తే నీకు మార్క్స్ పెరిగిపోవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు కరెక్ట్గా సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేయగలిగావా లేదా అని చెక్ చేస్తాం అనమాట. మాకు కావాల్సింది ఆ సీక్వెన్స్ కరెక్ట్ రాసావా లేదా, ఫార్ములా రాసావా లేదా, రిజల్ట్ రాసావా లేదా. సో టాపర్ పిల్లలందరూ కూడాను 100 అచీవ్ చేయాలని అనుకుంటే ఇదిగో ఈ కీ పాయింట్స్ మిస్ చేయకండి. మిస్ చేస్తారా మీకు ఒక్కొక్క మార్క్ ఎగిరిపోద్ది. కాబట్టి మీకు ఆన్సర్ రైట్గానే వస్తుంది, కానీ ఫార్ములా వేయకపోతే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం, ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఈ రకంగా ప్రతి దానికి కూడా. ఎగ్జాంపుల్ ఒక్కదానికి 1 మార్క్, దీంట్లో ఏ ఒక్క ఎగ్జాంపుల్ రాసినా సరే 1 మార్క్ ఇచ్చామని చెప్తున్నారు. సో ఇలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జాక్ట్ పేపర్ని చూసేసి ఇంకా ట్రై చేద్దాం ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది. గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జాక్ట్ పేపర్ ఇచ్చేసి చూద్దాం, ఓకేనా. ఏ రకంగా ఉంటుంది వాళ్ళ పేపర్, ఏ రకంగా ఉంటుంది, అసలు పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అని చూద్దాం. ఓకే, సో గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ మొత్తం దాంట్లో నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ఈ పేపర్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుందా, ఈ స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ మనం ఏమంటాం, క్వశ్చన్ నెంబర్స్ ఇస్తాం. కొంతమంది ఏమంటారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఇంకొంతమంది ఏం రాస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఇలా రాస్తారు, ఇంకొంతమంది ఇలా రాయొచ్చు. సో గవర్నమెంట్ నువ్వు ఎలా రాసినా సరే మార్క్స్ ఇస్తుంది, కాబట్టి గవర్నమెంట్ ఈ రకంగా వేస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి మొదటిది. రెండో పాయింట్, ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు ఏదైతే సమ్ రాయాలనుకుంటున్నావు, ఏదైతే క్వశ్చన్ రాయాలనుకుంటావో పైన సెక్షన్ వేసుకో. ఎప్పుడైతే సెక్షన్ వేసుకుంటావో దానికి తగ్గట్టుగా మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా రాయడానికి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయము, మీరు ఒక మాట అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి ఆన్సర్ రాసిన వెంటనే ఒక బాక్స్ కూడా వేస్తారు. సో నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనమంతా కంప్యూటర్లో పేపర్ తయారు చేయట్లేదు కదా, మన చేతితోనే తయారు చేస్తున్నాం కదా. 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి దయచేసి బాక్సులు కొట్టకండి, కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ సెక్షన్ బి అని స్టార్ట్ అయింది. సెక్షన్ బి నుండి ప్రతి 4 మార్క్స్ క్వశ్చన్కి ఇలా నువ్వు వేసావు అనుకో చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ అనిపిస్తుంది, అన్న 4 మార్క్స్ క్వశ్చన్స్కి 8 మార్క్స్ క్వశ్చన్స్కి అన్న గ్యాప్ ఈ రకంగా వేయడం అవసరమా అనుకోని అంటే ఒక మాట చెప్తా చూడు, టీచరు అక్కడ చాలా పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. నువ్వు మాటికి క్లమ్జీగా చెత్తగా రాసావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే కాస్త చిరాకు వస్తుంది. వీడికి సరిగ్గా పేపర్ ప్రజెంటేషన్ చేయడమే రాలేదంటే వీడు అంత టాపర్ కాదులే అనుకుని ఒక అపోహ వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో నీకు 8 మార్క్స్కి రావాల్సిన ఆన్సర్కి 7 మార్క్స్ వేసి సరిపెడేస్తారు, 4 మార్క్స్ రావాల్సిన దానికి 3 మార్క్స్ ఇచ్చేస్తారు. ఎందుకు, టాపర్ కాదనే ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, సో పేపర్ ప్రజెంటేషన్ అసలు పేపర్ చూస్తే ముద్దొచ్చేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి, పేపర్ చూసినట్టునే అరే ఎక్కడెక్కడ ఏమేమి ఆన్సర్ ఉందో ఆయనకు ప్రశాంతంగా దొరికిస్తే సూపర్గా అనిపిస్తుంది. సో నువ్వు ఎగ్జామినర్ కృషి చేయాలబ్బా, కృషి చేయాలి. సో మాటికి ఆ పేజ్ ఈ పేజ్ ఈ పేజ్ ఆ పేజ్ అనుకుని ఇది ఎదుర్కోకుండా ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది అనుకో పిచ్చి అయిపోకుండా సింపుల్గా చేసేటట్లు చేస్తే భలే ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీ అందరికీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఇంకా నీట్గా చూపిస్తా పేపర్ ప్రజెంటేషన్. ఇదిగో ఇక్కడ చూడండి, సెక్షన్ 1 అని రాస్తారు, సెక్షన్ 2 రాస్తారు, సెక్షన్ 3 రాస్తారు, సెక్షన్ 4 రాస్తారు. నువ్వు సెక్షన్ కావాలంటే ఇలా బాక్స్ అనేది వేసుకో, సెట్ అయిపోద్ది. 4 మార్క్స్ క్వశ్చన్కి ఇలా గేర్లు కొట్టుకో, సెట్ అయిపోద్ది. క్వశ్చన్ నెంబర్స్ అన్ని కూడా ఇలా లెఫ్ట్ సైడ్ రాసుకో, సెట్ అయిపోతుంది. అండ్ లైన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఒక లైన్కి మధ్య గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే, ఓకే, నువ్వు ఇక్కడ రాసేటప్పుడు చూడండి నేను ఎలా రాశాను, ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే చూడు,
ఒక 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 వర్డ్‌కి ఒక వర్డ్‌కి మధ్య గ్యాప్ ఇచ్చా. ఒక పెన్ అంత గ్యాప్. ఒక లైన్‌కి మధ్య కూడా గ్యాప్ ఇచ్చాను. కాబట్టి నువ్వు కూడా రాసేటప్పుడు వర్డ్‌కి గ్యాప్ ఇవ్వు. లైన్‌కి కూడా గ్యాప్ ఇవ్వు. అప్పుడు నీకు చూసిన ప్రతి దానికి కూడాను నీట్‌గా అర్థమవుతది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే నీకు పనులన్నీ అయిపోతాయి. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, అన్న అసలు పేపర్ అనేది మంచిగా లేకపోతే ఏమవుతదన్న? అసలు ఏమైనా పెద్ద ప్రాబ్లమ్ అవుతదా? అనుకుని పెద్ద క్వెషన్ ఉంటది కదా! దీనికి ఆన్సర్ నేను చెప్తా. చాలా జాగ్రత్తగా విను. మొట్టమొదటిగా నీకు ఎప్పుడైతే స్పెల్లింగ్ మిస్టేక్‌లు అట్ ద సేమ్ టైమ్ పేపర్ క్లీన్‌గా ఉండదో అప్పుడు వచ్చే ఇంప్రెషన్ ఏంటంటే, ఈడికి కాన్ఫిడెన్స్ లేదురా. ఈడు రాసే ఆన్సర్ మీద ఈడికే నమ్మకం లేదు అనుకుని ఫీలింగ్ వెంటనే వచ్చేస్తది. సో, అప్పుడు ప్రాబ్లమ్ అయిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఒక పాపదుంది. ఈ పాప చూడండి ఎన్ని సార్లు తప్పు కొడుతుంది, తప్పు కొట్టింది, ఎన్ని సార్లు తప్పు కొట్టింది. ఎప్పుడైతే ఇన్ని సార్లు తప్పు కొడతారో వెంటనే అర్థమైపోయేదేంటంటే, అసలు ఈ పాపకి ఆన్సర్ రాదు. తన మీద తనకి నమ్మకం లేదు. సో, తిను యావరేజ్ స్టూడెంట్‌లే అనుకుని ఫీలింగ్ వచ్చిందనుకో, నీ 8 మార్క్స్, 4 మార్క్స్ మీద దెబ్బ అయిపోద్ది. అందుకే నేను చెప్తున్నా ఎట్టి పరిస్థితిలో కూడాను ఆయనకి ఆ ఇంప్రెషన్ కలిగించకూడదు. సో, నీ పేపర్స్ క్లీన్‌గా ఉండాలి. అండ్ నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ట్రై చేయాలి. ఇది ఒక టాపర్ పేపర్. ఈ టాపర్ పేపర్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పాప కూడాను చిన్నగా కరెక్షన్ చేసింది. కానీ దీనికి ఫుల్‌కి ఫుల్ నేనేసా 2 మార్క్స్. ఎందుకు? ఈ మొత్తం కంటెంట్ చూసి తనకు నమ్మకం ఇచ్చింది. కాబట్టి కంటెంట్‌లో నమ్మకం ఉంటే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే మేము తీసుకుంటాం. పెద్దగా మేమేం ఫీల్ అవ్వం అనమాట. ఓకేనా? కానీ ఓవరాల్‌గా పేపర్ అనేది క్లీన్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఇక్కడ కూడా చూడు రాంగ్ కొట్టారు. కానీ మొత్తం ఆన్సర్ చూస్తే మంచిగా నీట్‌గా ఒక పాయింట్ దానికి సబ్‌సెక్షన్ చేసి ఆన్సర్స్ నీట్‌గా రాసారు కాబట్టి నీ దగ్గర పాజిటివ్స్ ఉంటే చిన్న మైనర్ మిస్టేక్స్ అన్ని కూడా కన్సిడర్ చేయి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి అవ్వదన్నమాట. ఓకే. ఈసారి నెక్స్ట్ క్వెషన్ మార్జిన్స్‌లో ఇంకా డీటెయిల్ చెప్తా. మనకి నార్మల్ ఎగ్జామ్స్‌కి ఒక సైడ్ మార్జిన్ కొడితే చాలు. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి ఎగ్జామ్స్‌కి ఇదిగో ఇక్కడ మార్జిన్ కొట్టడానికి ట్రై చేస్తే చాలా బెటర్. సో, మార్జిన్స్ ఇప్పుడు మీకు వెంటనే క్వెషన్ వచ్చేవంటే ఇలా లెఫ్ట్ సైడ్ కొడితే మనకేంటి? ఇలా లెఫ్ట్ సైడ్ కొడితే మనకేంటి లాభము అనుకొని చెక్ చేసినట్లయితే యాక్చువల్లీ రఫ్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, అయితే నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మేజర్ రఫ్స్ అన్నీ కూడాను బ్యాక్ సైడ్ ఆఫ్ ది పేపర్ చేయండి. ఓకేనా? మేజర్ రఫ్ అంతా బ్యాక్ సైడ్ పేపర్ చేయండి. చిన్నవి ఒక 23/4, 24/5 ఇలాంటి చిన్న కాలిక్యులేషన్స్ ఇక్కడ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇలా చిన్న కాలిక్యులేషన్స్ ఇక్కడ చేశారనుకో ఇంకొక మాటలో చెప్పాలంటే టీచర్‌కి మీ మీద ఇంప్రెషన్ ఇంకా బాగా పెరుగుతది. ఎందుకంటే అరే! ఈడు ఓన్‌గానే చేసాడురా, వీడు ఎఫర్ట్స్ పెట్టాడురా అండ్ అన్నిటికన్నా మించి వీడు ట్రై చేస్తున్నాడు అనే ఒపీనియన్ వస్తది. మాలాంటి టీచర్స్ అందరికీ కూడాను గైడ్‌లో ఉన్నది అలా దించేవాడి కంటే, అలాగ ప్రింటింగ్ మిషన్ చేసేవాడి కంటే, ఎవడైతే సొంతంగా రాయడానికి ఒక పాయింట్ రాయడానికి వాడుతున్నాడో, క్రియేటివిటీ వాడడానికి ట్రై చేస్తున్నాడో, ఎఫర్ట్స్ పెడుతున్నాడో వాడి మీద మాకు చాలా ఎక్కువ మక్కువ ఉంటది. సో, అది అర్థం చేసుకో. ఇప్పుడు మార్జిన్స్‌కి పెన్ యూజ్ చేయాలా? పెన్సిల్ యూజ్ చేయాలా అనుకునంటే పెన్సిల్ యూజ్ చేయండి అందంగా ఉంటది. కానీ నేను రాసిన ప్రతి ఎగ్జామ్ కూడాను పెన్‌తోనే రాసాను. ఓకేనా? పెన్నే యూజ్ చేశాను మార్జిన్స్ కోసం అయితే. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం. సో, రఫ్ వర్క్ చెప్పాను కదా! అయితే మీ అందరూ కూడాను ఇక్కడ రఫ్ వర్క్ మీరు ఎంత చేశారు? ఎన్ని స్టెప్స్ చేశారు? ఇది మాకు అవసరం లేదు. ఓకేనా? మాకు రావాల్సిన ఆన్సర్‌ని ఈడు జానబెత్తడు రాసాడు ఈడు ఆన్సరు, ఈడు మార్క్స్ ఎక్కువేసేయాలి అంత సీన్ లేదు. మీకు చెప్పాను కదా! రిజల్టు, ఫార్ములా, ప్రాసెస్ ఏ రకంగా చేసాం అనేది మనం చూస్తాం. అంటే దీని అర్థం ఏంటి? కరెక్ట్ సీక్వెన్స్‌లో లేసావా లేదా? నెక్స్ట్ ఆన్సర్‌ని ఎనఫ్ ఆన్సర్ రాసావా లేదా? అనుకుని చెక్ చేస్తాం మెయిన్‌గా కూడాను. అంతేగాని ఈడు ఒకటే దాన్ని ఎక్కువ స్టెప్స్ వేసేసి అనవసరంగా ప్రొలాంగ్ చేస్తే మేమేం గొప్పగా ఫీల్ అవ్వం. అది నువ్వు అర్థం చేసుకోవాల్సింది. అర్థమైందా? కరెక్ట్ సీక్వెన్స్‌లో ఆన్సర్ ఎంత రాయాలో అంతగా రాస్తే సెట్ అయిపోద్దనమాట మేజర్‌గా కూడా. దాని డిమాండ్ సెట్ చేయాలి. ఇప్పుడు క్వెషన్ నంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరందరూ కూడాను క్వెషన్ నంబర్స్ చూసుకున్నట్లయితే ఇదిగో లెఫ్ట్ సైడ్ మనం ఇలా వేసేసుకుంటే చాలు. క్వెషన్ నంబర్స్ అనేవి సెట్ అయిపోతాయి. దట్స్ ఇట్. ఓకేనా? అయితే క్వెషన్ నంబర్స్‌లో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా లోపలికి వేస్తారు. ఇంకొంతమంది ఇలా ఈ లోపలికి దయచేసి ఈ 2 కూడా రాంగ్ మెథడ్సే. ఎందుకు? ఈ 2 కూడా రాంగ్ మెథడ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వేయడానికి ట్రై చేయండి. మొత్తానికి కూడా సెట్ అవుతది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లోపలికి రాసావో అవి క్వెషన్ పాయింట్స్ లాగా అయిపోతాయి. ఓకేనా? నంబర్‌కి సంబంధించిన పాయింట్స్‌లో అయిపోతే చాలా ప్రాబ్లమ్. ఈ మిస్టేక్ కూడా చాలా జాగ్రత్త. ఓకే? ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాప ఉంది కదా! ఈ పాపకి సంబంధించిన పేపర్ మనం చూద్దాం. టాపర్‌కి సంబంధించిన పేపర్ షీట్ ఇస్తున్నా. పెన్సిల్‌తో గీత గీశారు. నంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడే వేశారు. సెక్షన్ 1 అనేది హెడ్డింగ్ పెట్టుకున్నారు. నీట్‌గా ఆన్సర్స్ అనేవి ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు టాపర్‌కి సంబంధించిన పేపర్ షీట్ ఇస్తున్నా. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ పేపర్ షీట్స్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానెల్‌లో పీడీఎఫ్ పెట్టేస్తాను. ఈ టాపర్ షీట్స్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ అంతటిని కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. సో, మీరు కూడా ఇలాగే స్టార్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత సెక్షన్ బి అనుకోని స్టార్ట్ చేసి మళ్ళీ నీట్‌గా వెళ్తుందన్నమాట. ఓకే. నీట్‌గా వెళ్తుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న స్ట్రైక్స్ అప్ ఉన్నాయి. కానీ అవన్నీ పెద్ద పట్టించుకోము. ఎందుకంటే కాంటెంట్ ఆ లెవెల్‌లో ఉందన్నమాట. ఓకేనా? సెక్షన్ బి అని స్టార్ట్ చేసి లెసన్ అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి సెక్షన్ సి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాస్త ముందుకెళ్లారు. ఓకే. ఓకే.
ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు చూపిస్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మొత్తానికి సంబంధించినంత వరకు నేను ఎన్ని మార్క్స్ వేసాను చూసారా? టోటల్‌గా ఈ మొత్తానికి సంబంధించి నేను 2 మార్క్స్ వేసేసా. ఇక్కడ ఈ మొత్తానికి సంబంధించి 2 మార్క్స్ వేసేసాను. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాప స్ట్రైక్ అప్ చేశారు. కానీ ఒక స్ట్రైక్ అప్‌తోని ఎనఫ్ చాలన్నమాట. మళ్ళీ మళ్ళీ క్లమ్జీ చేయకుండా సింపుల్‌గా ఒక స్ట్రైక్ అప్ చేసి మళ్ళీ నీట్‌గా మొదలు పెట్టేసారు. మీరు కూడా ఈ రకంగానే సాల్వ్ చేసుకుంటూ వెళ్తే పనులన్నీ అవుతాయి. ఓకేనా? జస్ట్ ఒక స్ట్రైక్ అప్‌కి పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మళ్ళీ మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేయిస్తే ప్రాబ్లమ్ అనమాట. సో, మీ అందరికి టెంప్లేట్స్ చూడండి ఎంత బాగా యూజ్ చేశారో. ప్రైమరీ సెక్టర్ అని రాసి ఇక్కడ పాయింట్స్ రాస్తారు. సెకండరీ సెక్టర్ అని రాసి పాయింట్స్ రాస్తారు. టెరిషియరీ సెక్టర్ అని చెప్పేసి పాయింట్స్ రాస్తారు. ఇలా టెంప్లెట్స్ నీట్‌గా ఫాలో అవ్వుకుంటూ వెళ్తే ఎక్సలెంట్. ఏ పేపర్ చూసినా సరే ముద్దొస్తది. చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఎవరికైనా సరే. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇంకా కాస్త ముందుకెళ్దాం. ఈసారి ఇంకాస్త ముందుకెళ్దాం. ఈసారి నెక్స్ట్ క్వెషన్ అంటే, సార్ ఆన్సర్స్ అన్నీ కూడా సీక్వెన్స్‌లో రాయడం బెస్టా? వేస్టా? అనుకుని క్వెషన్ వస్తది. చిన్న నేను ఒక మాట చెప్తా. ఎగ్జామినర్‌కి మీరు ఎంత ప్రశాంతంగా ఫీల్ అయ్యేటట్లు చేస్తే అంత బావుంటది. ఎగ్జామ్ పేపర్ అంతా కూడా సీక్వెన్స్‌లో రాయడానికి ట్రై చేయండి. చాలా బావుంటది. ఓకేనా? సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 ఇలా సీక్వెన్స్‌లో ఒక్కొక్క క్వెషన్‌ని రాయడానికి ట్రై చేయండి. చాలా బావుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిట్యుయేషన్ తీసుకున్నట్లయితే సెకండ్ క్వెషన్ రాసావా, థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ తెలియకపోతే అక్కడ గ్యాప్ విడిచిపెట్టేసావనుకో సెట్ అయిపోద్ది. సో, గ్యాప్ విడిచిపెట్టి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు. అయితే మీకు మళ్ళీ చెప్తున్నా 10థ్ క్లాస్‌లో అయితే మాత్రం మీరు చుట్టుపక్కల చూస్తే మీకు ఎక్కడి నుండైనా ఆన్సర్ దొరకడానికి చాయిస్ ఉంటది. కానీ ఇంటర్మీడియేట్‌లో మాత్రం బీభత్సమైన స్ట్రిక్ట్. మీకు ఎక్కడ వెతుక్కున్నా సరే మీ సొంతంగా రాసుకోవాలి తప్ప వేరే ప్లేస్ నుండి రారు. కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో. ఇక్కడ గ్యాప్ విడిచిపెడతావో, గ్యాప్ విడిచిపెట్టకుండా డైరెక్ట్‌గా రాసుకొని వెళ్ళిపోతావు నీ ఇష్టం. కానీ ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఇలా సీక్వెన్స్‌లో రాయకంట నీకు ఆన్సర్స్ మధ్య మధ్యలో గుర్తున్నాయంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా? సెక్షన్ నంబర్ వేస్తావు, క్వెషన్ నంబర్ వేస్తావు, రాసుకో. సెక్షన్ నంబర్ వేస్తావు, క్వెషన్ నంబర్ వేస్తావు, రాసుకో. సో, నీకొక మాట చెప్తా. ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, తను పేపర్స్‌ని దిద్దుతుంటారో, తన చేతిలో ఓఎంఆర్ షీట్ ఉంటది. ఓఎంఆర్ షీట్‌లో ఫస్ట్ క్వెషన్ ఎక్కడ రాసాడో, దాని ఆన్సర్ దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయి నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వెషన్ ఎక్కడ రాసారో, దాని మార్క్స్ నోట్ చేసుకోవాలి. కాబట్టి నీ మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోవు. ఎందుకంటే ఆయన ఓఎంఆర్ షీట్‌లో నీట్‌గా, కేర్‌ఫుల్‌గా మెజర్ చేయాలి. ఇన్ కేస్ ఆయన గాని అలా నీట్‌గా కౌంట్ చేయకపోయారనుకో ఆయనకే తప్పవుతది. ఎందుకంటే ఆయనేం ఫ్రీ‌గా దిద్దట్లేదు. పేపర్‌కి రూ. 5 తీసుకుంటున్నారు. ఓకేనా? అది కూడా గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాడు. కాబట్టి ఎవరికీ సలహాలు ఇవ్వట్లేదు అండ్ ఉచితంగా సేవ ఏం చేయట్లేదు. దట్స్ ఇట్. కాబట్టి అది ఆయన డ్యూటీ. సో, చేస్తాడు. టెన్షన్ ఏం తీసుకోకండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏ పెన్ యూజ్ చేయాలి? జెల్ పెన్ అసలు యూజ్ చేయకండి అబ్బా! ఎందుకంటే జెల్ పెన్ మీద వాటర్ పడిందనుకో ఆబ్వియస్‌లీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అదే సమ్మర్ సీజన్‌లో చేతి నుండి గంగా జలం ఎక్కువగా వచ్చేస్తుంటది. అదే చెమట. కాబట్టి ఇంకా ఎక్కువ దరిద్రంగా అయిపోవడానికి చాయిస్ ఉంటది. కాబట్టి జెల్ పెన్ వద్దు. మరి ఏ పెన్ వాడాలి? గ్రీన్ పెన్ అనేది ఆఫీసర్స్ యూజ్ చేస్తారు. నాకే గ్రీన్ పెన్ లేదు. మీకేముంటదిరా? నా చేతిలో ఉన్నది రెడ్ పెన్ను. మాలాంటి టీచర్స్ అందరూ రెడ్ పెన్ కరెక్షన్స్ కోసం యూజ్ చేస్తారు. కాబట్టి మీకు మిగిలిందేంటి? బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను. ఏదో ఒక పెన్‌తోనే ఆన్సర్స్ రాయండి. ఇంకో పెన్‌తో హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి సేమ్ ఇంక్ ఫర్ ఎంటైర్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సగం దగ్గర ఆన్సర్ ఈ కలర్‌తో, సగం దగ్గర ఈ కలర్‌తో రాసారనుకో బాగోదనమాట. ఇప్పుడు మీకొచ్చే క్వెషను రూ. 3 పెన్నా, రూ. 5 పెన్నా, రూ. 10 పెన్నా ఏ పెన్ తీసుకోవాలి? మీరు ఏ రూపాయలతో తీసినా సరే సేమ్ గానే ఉంటది. పెద్దగా ఫరక్ ఏమి ఉండదనమాట. ఓకేనా? సో, నేను చెప్పేదేంటంటే నువ్వు ఎన్ని రూపాయల పెన్ అనేది ఉండదు. కానీ నీకు చెప్పేదేంటంటే ఎన్ని రూపాయల పెన్నుతో ఇక్కడ రిజల్ట్స్ మారవు. ఏ పెన్నుతో అయితే నువ్వు స్పీడ్‌గా రాయగలవో, ఏ పెన్నుతో అయితే నీకు గ్రిప్ ఉంటుందో అండ్ ఏ పెన్ అనేది నీకు కంఫర్ట్ ఉంటుందో ఆ పెన్నుతో నువ్వు రాస్తేనే పనులవుతాయి. అంతేగాని ఇదంతా ఉండదు. కాబట్టి 100 డేస్ 100 ఎగ్జామ్స్ రాస్తావు కాబట్టి నువ్వు ట్రై చెయి. ఒక 20 డేస్ ఒక పెన్, ఇంకొక 20 డేస్ ఇంకో పెన్, ఇంకో 20 డేస్ ఒక పెన్. ఈ మూడిట్లో నీకు ఏ పెన్ బాగా సెట్ అవుతుందో నువ్వు ట్రై చేసుకో. నీకే సెట్ అవుతదనమాట. దట్స్ ఇట్. ఓకేనా? సో, ఈ రకంగా జెల్ పెన్ వాడకుండా బాల్ పెన్ అనేది వాడడానికి ట్రై చేయండి. భలే ఉంటదనమాట. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాప చూసుకున్నట్లయితే ఈ పాప మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హెడ్డింగ్స్ అన్నీ బ్లాక్ కలర్‌లో పెట్టింది. అండ్ ఆన్సర్స్ అన్నీ కూడాను బ్లూ కలర్‌లో రాసారు. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ మార్జిన్స్‌కి ఇటువైపు వచ్చేస్తున్నాయి. ఇది యాక్చువల్లీ పాయింట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. కానీ ఇవతలకొచ్చింది. కానీ మేము మరీ టీచర్స్ అంటే మరీ అన్నిటిని లెక్కేసుకొని మరి చెక్ చేసుకుంటూ వెళ్తే అలా ఏం లేదనమాట. అంత మరీ ఉండదు. కాకపోతే మేము చెక్ చేస్తాం. ఎలా ఉంది? ఏంటి పాయింట్స్ అనే సిట్యుయేషన్ అంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ టైమ్ మేనేజ్‌మెంట్. ఓకేనా? టైమ్ మేనేజ్‌మెంట్. సో, ఇన్ కేస్ 10 మార్క్స్ క్వెషన్ ఇచ్చారనుకో 10-12 మినిట్స్ రాయడానికి మనం పెట్టేసుకోవాలి. 8 మార్క్స్ క్వెషన్స్ 8 మినిట్స్ నుండి 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికి. 4 మార్క్స్ క్వెషన్ 5 నుండి 6 మినిట్స్. అండ్ 2 మార్క్స్ క్వెషన్స్ 2 నుండి 3 మినిట్స్‌లో. అండ్ ఎంసీక్యూ క్వెషన్స్ 1 మినిట్‌లో. నేను చెప్పేదేంటంటే క్వెషన్‌కి ఎన్ని మినిట్స్‌లో రాస్తున్నావు అనేది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఒక సెక్షన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందనేది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నీకు ఈ 100 డేస్, ఈ 100 ఎగ్జామ్స్‌లో
చేతిలో వాచ్ పెట్టుకోండి. వాచ్ పెట్టుకొని ఒక సెక్షన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేసుకో. ఆ రకంగా చేసుకొని సెట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు 3 హవర్స్‌లో 1 అవర్ సెక్షన్ 1కి, 1 అవర్ సెక్షన్ 2కి, 1 అవర్ సెక్షన్ 3కి. ఓకేనా? 1 అవర్‌లో సెక్షన్ 1 రాయలేకపోయావంటే అది ఇంపాక్ట్ సెక్షన్ 2 మీద, సెక్షన్ 3 మీద పడిపోద్ది. కాబట్టి 1 అవర్, 1 అవర్, 1 అవర్ ఈ టార్గెట్స్‌లో వెళ్ళండి. బీభత్సంగా సెట్ అవుతది. ఓకేనా? ఒక్కొక్క క్వెషన్‌కి కూడా ఇండివిడ్యువల్‌గా పెట్టాను. ఎందుకంటే లాస్ట్‌కి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. చాలా టెన్షన్. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి? నువ్వు కర్సివ్ రాయాలా? లేకపోతే నార్మల్ రాయాలా అనుకున్న క్వెషన్ కదా! యాక్చువల్లీ ఏ హ్యాండ్ రైటింగ్ రాసినా ఎగ్జామినర్‌కి అర్థం అవ్వాలి. ఇది ఫస్ట్ పారామీటర్ అంతే. సో, ఇప్పుడు నీకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక కర్సివ్ రైటింగ్ పేపర్ ఇచ్చాను. ఈ పేపర్ చూస్తే కర్సివ్ రైటింగ్‌లో నీకేమి అర్థం కావట్లేదు. కానీ ఈ పేపర్‌కి ఆల్ ఇండియా 51th ర్యాంక్ వచ్చింది. సో, కర్సివ్ రైటింగ్ రాసినా సరే నీ రిజల్ట్స్ నీకొస్తాయి. నువ్వు టెంప్లేట్ సరిగ్గా ఫాలో అయ్యి, కంటెంట్ మంచిగా ఉంటే ఎగ్జామినర్ కొద్దిగా ఓపిక పెట్టేసి చూస్తాడు. ఇక్కడ ఇంకొక పేపర్ ఉంది. ఈ పేపర్‌లో చూస్తే నార్మల్ రైటింగ్ ఉంది. నార్మల్ కమ్ నార్మల్. సో, నీట్‌గా టెంప్లేట్స్ ఫాలో అవుతూ రాసేసారన్నమాట. దట్స్ ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ మస్ట్ బి అండర్‌స్టూడ్. ఓకేనా? హ్యాండ్ రైటింగ్‌కి స్పెషల్‌గా 1 మార్క్ ఎక్స్‌ట్రా ఇవ్వండి, 2 మార్క్స్ ఎక్స్‌ట్రా ఇవ్వండి అనుకో స్కూల్‌లో ఉన్నట్టుగా ఉండదన్నమాట. సిట్యుయేషన్ మార్చుకొని. ఓకేనా? కానీ అర్థమయ్యేటట్లు రాయాలి. ఇప్పుడు ఆన్సర్స్ అనేవి మీరు పారాగ్రాఫ్‌లోగా రాయాలా? పాయింట్ వైస్‌గా రాయాలా? చూస్తే ఫస్ట్ నా యొక్క సజెషన్ ఏంటంటే పాయింట్ వైస్‌గానే రాయండి. అప్పుడు ఏమవుతదంటే ఆన్సర్ అనేది కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అవుతది. పారాగ్రాఫ్ అనుకో ఒక ఎంటైర్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇదంతా నింపుకుంటారు. అదే పాయింట్స్ అనుకో జస్ట్ ఇక్కడికి, 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 ఇక్కడికి ఇలా నువ్వు సర్దొచ్చు ఆన్సర్స్‌ని అన్నమాట. సో, నువ్వు కావాలంటే ఏబీసీడీ ఫార్మాట్ 1, 2, 3 ఫార్మాట్స్ ఈ రకంగా పాయింట్స్ రాయొచ్చు. కానీ నేను ఎక్కువ ఏది యూజ్ చేస్తాను అంటే స్టార్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే స్టార్ అనుకో నంబర్స్ కనిపించవు. నంబర్స్ కనిపించకపోతే ఫుల్‌గా కనిపిస్తది. కొద్దిగా పెద్ద పెద్దగా రాసి ఫుల్‌గా చేస్తాననుకో పేపర్ నిండిపోద్దన్నమాట. ఆ రకమైన ప్లాన్స్ వేసేవాడిని. సో, అవసరమైతే ఇలాంటి ఇండికేటివ్ సింబల్ కూడా యూజ్ చేస్తే సెట్ అయిపోద్ది. ఇన్‌కేస్ పారాగ్రాఫ్ రాస్తే మాత్రం డెఫినైట్‌లీ టెంప్లేట్స్ రాయడానికి యూజ్ చెయ్యి సెట్ అయిపోద్దన్నమాట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. సో, పారాగ్రాఫ్ రాస్తే నీట్‌గా రాయడానికి ట్రై చేయి సెట్ అయిపోద్ది పనంతా కూడాను. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్దాం. ఈసారి పాయింట్ వైస్‌గా రాసేటప్పుడు చూడండి. ఒక పాయింట్ రాసారు. దానికి ఎక్స్‌ప్లనేషన్. సెకండ్ పాయింట్ రాసారు. దాని ఎక్స్‌ప్లనేషన్. థర్డ్ పాయింట్ రాసారు. దాని ఎక్స్‌ప్లనేషన్. ఫోర్త్ పాయింట్ రాసారు. దీని ఎక్స్‌ప్లనేషన్. ఇలా నువ్వు ఎప్పుడైతే అల్లివేలు, బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ అండ్ లాటరైట్ సాయిల్ ఇలా నువ్వు విడివిడిగా రాసావో ఆన్సర్ ఎక్సలెంట్‌గా ఉంటది. అదే టెక్స్ట్ బుక్ ఫార్మాట్‌లో మొత్తం రాసావనుకో నాశనం అయిపోద్దన్నమాట. ఇంకొన్ని 8 మార్క్స్ క్వెషన్స్ ఏ రకమైన టెంప్లేట్ అంటే ఫస్ట్‌లో ఇంట్రో రాయి. తర్వాత బాడీ రాయి. తర్వాత కన్క్లూజన్ రాయి. దట్స్ ఇట్. ఏ టాపిక్ రాసినా సరే క్వెషన్‌లో ఉన్నదే ఇంట్రోలో రాస్తాం. ఒక 2 లైన్‌లు కాపాడింది. క్వెషన్‌లో ఉన్నదే కన్క్లూజన్‌లో రాస్తావు. ఒక 2 పాయింట్స్ కవర్ అయింది. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌లో మిడిల్‌లో పాయింట్స్ విడిచిపెడితే ఫస్ట్ 2 పాయింట్స్, సెకండ్ 2 పాయింట్స్, కింద 2 పాయింట్స్‌తో నింపుతావు. ఈ రకంగా నీకు ఆన్సర్ రాకపోయినా టెంప్లేట్స్ యూజ్ చేస్తావు అన్నట్టు. కొన్ని కొన్ని సార్లు ఈ బాడీలో పాయింట్స్ వైస్‌గా రాయాలంటే ఈ రకంగా రాస్తాం. దట్స్ ఇట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకా కాస్త ముందుకెళ్దాం. ఈసారి అండర్‌లైన్, హైలైట్ నీకు చెప్తున్నా ఎప్పుడైనా పారాగ్రాఫ్ ఆన్సర్స్‌లో అండర్‌లైన్ గాని, హైలైట్ గాని చేయాలనుకుంటే నీకు బీభత్సమైన కాన్ఫిడెన్స్ ఉంటేనే హైలైట్ చెయ్యి. అంతేగాని కాన్ఫిడెన్స్ లేకుండా అనవసరంగా హైలైట్ చేసావనుకో నీ గొయ్యిని నువ్వే తవ్వుకున్నట్టు అవుతది. ఎగ్జామినర్ ఫోకస్ అనవసరంగా దాని మీద వెళ్ళేటట్లుగా అవుతది. కాబట్టి అండర్‌లైన్ చేసినా, హైలైట్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండు. మ్యాథ్స్ ఇలాంటి వాటికొచ్చేటప్పటికి ఆన్సర్స్ అనేవి ఈ రకంగా చక్కగా బాక్స్ వేయడానికి ట్రై చేయి. ఎప్పుడైతే మ్యాథ్స్, ఫిజిక్స్ వచ్చినప్పుడు బాక్స్‌లు వేయడానికి ట్రై చేస్తావో నీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆయన రిజల్ట్స్ చూస్తాడు. ఓకే. నాకొచ్చిన రిజల్ట్, ఈయనకొచ్చిన రిజల్ట్ కరెక్టే కదా! అనుకోని ఈ మొత్తం ఆన్సర్‌ని టిక్ కొట్టడానికి చాయిస్ ఉండడానికి చాయిస్ ఉంది. కాబట్టి ఇంప్రెషన్ బాగా ఇస్తదన్నమాట. ఓకేనా? సో, ఈ రకంగా చూపించండి. మీకు బీభత్సంగా హెల్ప్ అవుతది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకాస్త డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే క్వెషన్‌లో వేసి హార్ట్ డయాగ్రామ్ వెయ్యు. దాని పాయింట్స్ గుర్తించు అనుకోని చెప్తే సింపుల్‌గా డయాగ్రామ్ వేస్తూ వాటి యొక్క లేబెలింగ్ పాయింట్స్ అన్ని కూడా గుర్తిస్తాం. డయాగ్రామ్‌ని ఎలాగలేదని మీకు తెలిసిందే కదా! పెన్సిల్‌తో వేయాలి. నీట్‌గా ఈ పాయింట్స్ గుర్తించేటప్పుడు వాటి యొక్క లేబెలింగ్ చేసేటప్పుడు మీరు వీలైతే పెన్‌ని యూజ్ చేయండి. బాగా ఉంటుంది. పెన్సిల్ కంటే పెన్ యూజ్ చేయండి. సెట్ అయిపోద్దన్నమాట. దట్స్ ఇట్. నీట్‌గా ఒక బాక్స్ ఏసేసుకుంటూ డయాగ్రామ్ వేసుకుంటాం. కానీ సెకండ్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఏంటంటే ఇన్హెరెంట్ డయాగ్రామ్స్. ఇన్హెరెంట్ డయాగ్రామ్స్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఇస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ క్వెషన్‌కి వరల్డ్ మ్యాప్ వేయడం వల్ల దాని యొక్క క్వాలిటీ పెరిగింది. ఈ క్వెషన్‌కి ట్రయాంగిల్ వేసి నీట్‌గా చూపించడం వల్ల దాని క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి ఒక ఆన్సర్ యొక్క ఎన్రిచ్‌మెంట్ పెరగాలంటే, ఇంప్రెషన్ పెరగాలంటే ఈడొక టాపర్ పిల్లడరా అనుకుని అనిపించాలి అంటే డెఫినెట్‌లీ కూడాను మీరు ఇన్హెరెంట్ డయాగ్రామ్స్ దాంట్లో ఏదైతే ఇంటర్లింక్ అవుతుందో అలాంటి డయాగ్రామ్స్ వేస్తే ఎక్సలెంట్ ఆన్సర్ వస్తది. ఓకేనా? ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఈసారి చూడండి. అయితే ప్రతిసారి కూడా చెప్తున్నా. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ కొన్ని పాయింట్. ప్రతి ఇయర్ కూడాను కొన్ని క్వెషన్స్ ఏదైనా ఒక్క క్వెషన్ రాంగ్ వస్తది. మన ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని మొత్తం పేపర్స్‌లో ఏదైనా ఒక్క క్వెషన్ రాంగ్ వస్తది. ఆ రాంగ్ వచ్చిన క్వెషన్ గవర్నమెంట్ తరపున రాంగ్ కాబట్టి అది నీకు మార్క్స్ పడాలంటే ఏంటి? నువ్వు అటెంప్ట్ చేయకుండా విడిచిపెట్టావనుకో నీకు మార్క్స్ వేయడు. అదే ఆ రాంగ్ క్వెషన్ కూడా నువ్వు ఆన్సర్ నింపావనుకో
వాడు ఏం చేస్తాడు, మార్క్స్ అని వేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకో, సెట్ అయిపోద్ది. నెక్స్ట్ బిట్ పేపర్‌కి సంబంధించి ఇలాంటి వాటికి మీరు పెన్సిల్ యూజ్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడక్కడ నుండి కూడాను మనకు అతీత శక్తులు ఉంటాయి కదా! అతీత శక్తుల నుండి వచ్చేటప్పుడు అనమాట ఎరేజ్ చేసి నీట్‌గా ఆన్సర్ అనేది మార్చుకోవడం చాయిస్ ఉంటది. ఇన్‌కేస్ పెన్‌తో పెట్టావనుకో, నువ్వు ఒకవేళ బిట్ రాంగ్ పెట్టేసావనుకో, దాన్ని రాంగ్ కొట్టేసి ఆ పక్కన ఇంకొక ఆన్సర్ నీట్‌గా రాసుకో, సెట్ అయిపోద్ది. ఈ రాంగ్ కొట్టిన దానికి కాకుండా ఇంక పక్కన రాసిన దానికి ఎలా లేదని మార్క్స్ ఇస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, పేపర్‌ని ఒకవేళ కట్టాల్సిన సిట్యుయేషన్ వస్తాయి. ఈ 100 డేస్‌లో పేపర్ కట్టాల్సి వస్తే టైట్‌గా కట్టకండి అబ్బా! ఒక చిన్న గ్యాప్ పెట్టండి. ఒక చిన్న గ్యాప్ పెట్టి కట్టారనుకో సెట్ అవుతది. ముడి టైట్‌గా వేయండి. కాకపోతే కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అప్పుడు పేపర్‌ని తిప్పేటప్పుడు, రాసేటప్పుడు చాలా మంచిగుంటది. ఇదంతా బేసిక్. అండ్ అన్నిటికన్నా మించి మీరు రాసిన ఎగ్జామ్‌లో 1 మార్క్ అయినా ఎక్స్‌ట్రాగా పెరగాలి అంటే చేయాల్సిందేంటంటే, ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత పేపర్ మీరే చెక్ చేసుకోవాలి. అంటే ఎగ్జామినర్ దిద్దితే ఎలాంటి తప్పులు కనిపిస్తాయి అనేది అర్థం చేసుకొని, ఒక ఎగ్జామినర్‌గా మీరే మారిపోవాలి. ఇలా పేపర్ చూడాలి, తిప్పాలి. ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ఎక్కడ ఏమవుతుంది, ఒక క్వెషన్ ఆన్సర్ సాల్వ్ చేయాలంటే, ఆయన దిద్దాలంటే ఏ పాయింట్స్ చూస్తారు అనుకుని చూస్తే అట్‌లీస్ట్ 1 మార్క్‌ని ఎక్కడైనా పెరగడానికి చాయిస్ ఉంటది. సో, ఇలాంటి కేరింగ్ అంతా తీసుకొని వెళ్తే మీ అందరికీ కూడాను ఎక్స్‌ట్రా మార్క్స్ అనేవి రావడానికి చాయిస్ ఉంటాయి. ఓకేనా? అండ్ అన్నిటికన్నా మించి మీ యొక్క ఎగ్జామినర్ రాసేటప్పుడు మీరు ఒక టీచర్ మైండ్ సెట్‌లో ఉండాల్సిందే. ఓకేనా? మీరే గాని ఒకవేళ పేపర్ దిద్దితే ఎంత నీట్‌గా ఉంది, అసలు క్వెషన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయా, వెతుక్కోవడానికి టెన్షన్ లేకుండా, అండ్ అన్నిటికన్నా మించి నీకు ఒకవేళ పాస్ అనుకున్నా సరే, వీడు రాసాడా? రాస్తే ఎలాంటి మార్క్స్ ఇస్తారు? అలాంటి టీచర్ మైండ్ సెట్‌తో ఆలోచిస్తే పనులన్నీ కూడా అయిపోతాయి. సో, ఇవన్నిటిని పాటిస్తే మీ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మారిపోతాయి. అండ్ ఫైనల్‌గా ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ఓకేనా? నీ కంటెంట్‌లో దమ్ముంటే నీ రిజల్ట్ రాకుండా ఎవ్వడు కూడా ఆపలేరు. ఏ టీచర్ కూడా ఆపలేరు. సో, నీ కంటెంట్‌లో దమ్ముంటే ఏ టీచర్ కూడా ఆపలేరు. సో, నేను చెప్పిన పాయింట్స్‌ని గాని ఒకవేళ వేస్తే నీ యొక్క పేపర్‌కి సంబంధించి నువ్వు సాటిస్ఫై లేకపోతే రీవాల్యుయేషన్‌కెళ్ళావనుకో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటది. ఎందుకు? నేను చెప్పిన ఫార్మాట్స్‌లో రాసావు కాబట్టి, నువ్వు ఫార్మాట్‌లో రాసావు, క్వెషన్‌కి డిమాండ్ తగ్గట్టుగా రాసావు, అండ్ క్వెషన్ ఎలా అడ్రెస్ చేయాలో అలా అడ్రెస్ చేసుకుంటూ రాసావు. కాబట్టి నీకు తగ్గిన మార్క్స్ ఎవ్వరు కూడా తగ్గించలేరు. సో, నీకు ఈ మొత్తం విన్న తర్వాత ఇక నుంచి కూడాను నీ 100 డేస్ ఎగ్జామ్స్ అంతా కూడా దుమ్ము దులపాలి అని అనుకుంటున్నావు అనే నమ్మకం వస్తే కింద తగ్గేదేలే అనుకోని మెసేజ్ పెట్టు. సరేనా? నీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో, అంత నమ్మకం ఉంటే తగ్గేదేలే అనుకోని మెసేజ్ పెట్టు. బాయ్.